ఇదేదో ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. ప్రెస్ మీట్ కాదు ఇది, మనం ఫార్మల్గా మాట్లాడుకుంటా ఉన్నాం. అనుకోకుండా ఇట్లా కుదిరింది అంతే అంతే జస్ట్. అయితే ఇంతకుముందు ఎవరో ఫోన్ చేసి ఒక ప్రశ్న అడిగారు ఇప్పుడే, తాజా ప్రశ్న. అంటే ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, అన్నదానం చేస్తున్నాను, ఏమేమో చేస్తున్నాను, దీనివల్ల ఆధ్యాత్మిక ప్రగతి ఉంటుందా అడిగారు ఇప్పుడే. మా సౌజన్యనే ఫోన్ చేసి చెప్పాను. తర్వాత ఆధ్యాత్మికత తెలిసిన వాడు సేవ చేయాలా చేయకూడదా, సేవ చేసే వాళ్ళకి ఆధ్యాత్మికత చిక్కుతుందా, ఇది వైస్ వర్సానా, ఇంటర్ డిపెండెంటా అని అడిగితే నేనేం చెప్పానంటే అసలు ఆధ్యాత్మికతకి సేవకి ఏ సంబంధం లేదు. సేవ చేసిన వాడు ఆధ్యాత్మికవేత్త అవ్వాలన్న గ్యారంటీ ఏమీ లేదు. మరి ఆధ్యాత్మికవేత్త ఒకవేళ జీవితం అర్థమైంది అంటే ఎందుకు సేవ చేయబడుతుంది అంటే నిష్కామకర్మ ఉదయిస్తుంది కనుక అది మామూలు అన్నదానమే సేవగా మారిపోతుంది. అంతేగాని చాలామంది అట్లేం చేస్తలేరు. అంటే మనకు చూడడానికి ఒకలా ఉంటుంది ఫ్రేమ్, దాని వెనక బిహైండ్ దాని వెనక ఇంటెన్షన్ చాలా మందికి తెలియదు. మనం ఓన్లీ అది చూస్తున్నాం. మేబీ అతను పద్మశ్రీ కోసం చేస్తున్నాడేమో తెలియదు మనకు. అంటే ఎంతో మందికి అన్నదానము చేసి ఇతను గొప్ప అట్లా అది జరుగుతుంది అట్లా చేస్తున్నారు కూడా చాలా చోట్ల. చాలా మంది హార్ట్ ఆపరేషన్ చేసేసి ఐడెంటిటీ కోసమే, వాళ్ళ గుర్తింపు కోసం ఏం చేసినా వాడు సెంటర్ అవుతున్నాడు. అట్లా కాకుండా ఆధ్యాత్మికవేత్త ఎవడికి జీవితం అర్థమైందంటే స్వా లేదంతే, తద్వారా పరా కూడా లేదు. కాబట్టి ఏదైతే ఆ క్షణం అవసరార్థమో అదే సేవగా పరిణమిస్తుంది అంతే తప్ప వ్యక్తిగత ప్రయోజనం ఏమి లేకుండా చేయబడుతుంది. అందుకని జీవితం అర్థమైన వాడు చేస్తే సేవ అవుతుంది తప్ప సేవ చేసిన వాడికి జీవితం అర్థమవుతుందన్న గ్యారెంటీ లేదు. అయినా చేయాలి. ఎందుకు అలా చేస్తూ ఉండగా ఎక్కడో చోట నీకు మేలుకునే అవకాశం ఉంది. అంటే నిస్వార్థంగా సేవ చేసినప్పుడు కొంచెం యూ బికమ్ మోర్ హ్యూమన్, యూ డ్రా లిటిల్ క్లోజర్ టు ద స్కై. అట్లా జరుగుతుంది. అందుకని ఈ భూమి మీద ఎవడేం చేసినా తన స్వార్థం కోసం చేస్తున్నాడు. ఓన్లీ స్పిరిచువల్ సీకర్ మాత్రమే తన స్వార్థం అంటే ఏముండదు. ఎందుకంటే నిష్కామకర్మ చేస్తున్నాడు కాబట్టి ఊరికే చేస్తున్నాడు అనేది ఉంటుంది. అయినప్పటికీ తాను చేస్తున్నట్టు కనిపిస్తుంది, దాన్ని తప్పించుకోవడం కష్టం. అందరూ నువ్వే చేస్తున్నావు అంటారు, అతనికి అంతర్గతంగా తెలుసు నేనేమి చేయడం లేదని. మనందరి కలయికలో ఇది జరుగుతుందని ఖచ్చితంగా తెలుసు. అయినా సరే వ్యవహారికంగా ఎంతో కొంత పేరో గీరో ఏదో వచ్చేస్తూ ఉంటుంది. అయినా దానికి అంటనట్టు ఉంటాడు. దీనికి ఏమంటారు మీరు? నిష్కామ కర్మ చేయటం అనేది ఆ సెన్స్, ఆ క్వాలిటీ ముందు అది చేసే మనిషిలో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే అది కామకర్మతో చేస్తున్నాడు, నిష్కామకర్మతో చేస్తున్నాడు అనేది ఆ వ్యక్తి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని బట్టి ఉంటుంది కదా. ఎగ్జాక్ట్ చూసే వాళ్ళకైతే తెలియదు కదా, తెలియదు, అంత ఈజీగా తెలియదు, కానీ తెలుస్తుంది కూడా కొన్నిసార్లు. తెలుస్తుంది, ఆఫ్ కోర్స్ తెలుస్తుంది. ఆ క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. అందువలన అంటే మనం స్క్రిప్చర్ తేకూడదు, కానీ మరి అది ఇక్కడ ఏమన్నా ఉపయోగపడుతుంది అని చూద్దాం. రుక్మిణి బాగా ప్రేమిస్తున్నానని చెప్తుంది, లేకపోతే సత్యభామ బాగా ప్రేమిస్తున్నానని చెప్తే శ్రీకృష్ణుడు ఆ తులాభారం ఏదో నాకు గుర్తురాట్లేదు. ఎగ్జాక్ట్లీ ఒక చిన్న తులసి తీసుకొచ్చి వేస్తే కూడా అది అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ యువర్ మైండ్, ఆ క్వాలిటీ ఆఫ్ లవ్, క్వాలిటీ, ఆ ఇంటెన్షన్, ఆ అంటే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అందులో కూడా. అంటే నువ్వు ఎంత వాట్ ఎవర్ క్వాంటిటేటివ్గా చేసినా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అనేది శ్రద్ధ వల్ల అది కదా. అట్లాగా. రెండోది నా అవగాహన ఏంటంటే, సరే ఒక ఇంక్లూజివ్గా ఫీల్ అయ్యేటటువంటి ఒక ఎన్లైటెడ్ స్టేట్ నుంచి కాకుండా మామూలు మనుషుల విషయంలో చూసినా కానీ ప్రతి మనిషి కూడా తన కోసమే తను చేస్తాడు. ఊరికే మనం అనుకునే సేవ కావచ్చు, పిల్లలకి మానసిక వికలాంగ పిల్లల సేవ కావచ్చు, లేకపోతే అన్నదానం కావచ్చు, లేకపోతే ఇంకా హార్ట్ ఆపరేషన్స్ కావచ్చు, ఏది చేసినా సమ్వేర్ నువ్వు ఫుల్ఫిల్ అయితేనే. నీకు ఆ ఫుల్ఫిల్మెంట్ రాకపోతే నువ్వు ఆ పనే చేయవు అసలు. కాబట్టి నువ్వు అల్టిమేట్లీ అది వచ్చి అసలు ఇంక్లూజివ్గా అనుకున్నావా లేదో కూడా నేను పక్కన పడేసాను. ఖచ్చితంగా అది నీకు ఎక్కడొక చోట ఒక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ కానీ, సెన్స్ ఆఫ్ జాయ్ కానీ, సెన్స్ ఆఫ్ పీస్ కానీ, సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ కానీ ఇది ఇస్తేనే నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఎవ్రీథింగ్ గోస్ అక్కడికి వచ్చి కనెక్ట్ అవుతుంది. నువ్వు నీ కోసమే చేస్తున్నావు, నువ్వు ఎవరి కోసం చేయట్లేదు ఈ ప్రపంచంలో. దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. అంతే. ఇది ఇంకా ఒక ఎన్లైటెడ్ స్టేట్లో లేకపోతే అందరినీ ఇంక్లూజివ్గా ఫీల్ అయ్యి చేసేటటువంటిది అది మేబీ
ఇంకొద్దిగా ఒక డైమెన్షన్ లెస్ స్టేట్లోంచి చేస్తున్నారు కాబట్టి ఆ క్వాలిటీ నేను తోచలేదు. అదే బట్ స్టిల్ అది సేవ చేస్తే నేను హ్యాపీగా అది జస్ట్ దే డోంట్ ఫీల్ ద అదర్ కాబట్టి అది ఒక అదే అదర్ పడిపోతే సెల్ఫ్ ఉండదు కాబట్టి అంతే. అది సెల్ఫ్ ఎంక్వైరీ యొక్క కోర్లో అదర్ పడిపోవడే ఉంది. అంతే. ఎట్లా చూసుకున్నా సో ఇప్పుడు నాకు సేవ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఒక స్టేట్మెంట్, నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి సేవ చేస్తున్నాను ఇంకో స్టేట్మెంట్. హ్యాపీగా ఉన్నాను కాబట్టి సేవ చేస్తే హ్యాపీగా. అంటే నువ్వు పూర్తి సెటిల్ అయిన తర్వాత అక్కడి నుంచి నువ్వు చేసే ప్రతిదీ సేవే. అవును. సేవ అన్నది అన్నదానము, లేకపోతే నీళ్లు ఎండాకాలం పంచడము, లేకపోతే బట్టలు ఇవ్వడము, లేకపోతే గుండె ఆపరేషన్స్ చేయించడము, అది ప్రాపంచికంగా సేవ. బికాస్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అవును. అసలు ఒక మనిషిని ఆలోచన నుంచి బయట పడేయడం కూడా సేవనే. రకరకాల అంటే ఒక ఎన్లైటెన్ మ్యాన్ చేసే సేవ ప్రాపంచకం కనిపించకపోవచ్చు. అతను తన చేతితో ఒక నీళ్ళు కూడా ఇచ్చి రమణ మహర్షిని కొంతమంది వచ్చి అడిగినప్పుడు కూడా ప్రపంచానికి వెళ్ళి అంటే నేను వెళ్ళి గట్టిగా ఉపన్యాసాలు ఇస్తే నాకు తెలిసేది వినోద అన్నట్టుగా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కనిపించుకుని ఇన్విజిబుల్ గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది హ్యూమానిటీ కాన్షియస్నెస్ అన్నట్టుగా. అంటే పదం వాడకపోయినా నేనేమి చేయట్లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అడిగాడు. అంటే ఏదో ఊరికే కదిలి అరిచి కేకలేస్తేనే పనికి అన్నారు. అది ఇంకోటి ఏంటంటే వర్డ్స్ కంటే థాట్స్ కంటే సైలెన్స్ అనేది చాలా పవర్ఫుల్. అంటే ఇండైరెక్ట్గా ఆయన చెప్పేశారు, నేను సైలెంట్ స్టేట్లో నేను ఇంపాక్ట్ చేసినంతగా, అంటే ఈ ఇంపాక్ట్ జరుగుతున్నంతగా ఇక్కడ మీరు అనుకునేటటువంటి వర్డ్స్ థాట్స్ ద్వారా జరగదని చెప్పారు. ఎందుకంటే సైలెన్స్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ద వర్డ్స్, వోకల్ వర్డ్స్ అని చెప్పారు ఆయన. అంటే ఆ సైలెన్స్ యొక్క పొటెన్షియాలిటీ, ఆ పవరు ఆయన చాలా సందర్భాల్లో ఎంఫసిస్ చేశారు. ఆ విధంగా కూడా అంటే ఓవరాల్గా కంక్లూజన్ ఏంటంటే నువ్వు సేవ చేయడం వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది అన్నది ఒక అబద్ధం. అది కదా. అంటే ఆ మాయలో ఉండకు. నువ్వు విషయం అర్థం కానంత వరకు నువ్వు ఏం చేసినా నీ ఐడెంటిటీ కోసమే చేస్తావు. ఒకవేళ రాకపోతే బాధపడతావు. ఈరోజు కూడా సేవన్నా అబ్బా వద్దులే అట్లా అనిపిస్తుంది. ఈరోజు ఎంపీ వస్తున్నాడా బాగా చేయాలి, ఇదంతా మళ్ళీ నీవు పర్సనాలిటీ అగ్రాండైజ్మెంట్ అంటాం కదా. అంటే మీ వ్యక్తిత్వాన్ని మీ వ్యక్తిని మీరు ఎన్హాన్స్ చేయడం. నేను చేశాను సేవ అంటే నువ్వు ఒకళ్ళు ఉన్నావు, వేరే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వేరే వాళ్ళు కొద్దిగా నీ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు ఉండాలి. ఉంటే అప్పుడు నీకు ఉపయోగపడుతున్నారు. అంటే నిన్ను సెల్ఫ్ ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతున్నారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ఏ పూర్ స్టేట్ అన్నారు ఎవరు, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ. దిస్ ఈజ్ ఏ పూర్ స్టేట్. ఎప్పుడు కూడా అవతల వాళ్ళు ఎవరో ఒకళ్ళు నువ్వు చేయడానికి కావాల్సిన మనుషులు కావాలి. సో యు ఆర్ డిపెండెంట్ అపాన్ దెమ్ అన్నారు ఇంకో సందర్భంలో. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఒక మిత్రుడు ఊరి నుంచి వచ్చాడు. అంటే మనం చేసే డిస్కషన్ మొత్తానికి అది ఒక ఫల్క్రమ్ లాగా ఉపయోగపడొచ్చేమో అని స్ఫురించింది. మామూలు ఊర్లో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే, రీసా గారు, రీసా అని పిలుస్తాడు ఫ్రెండ్ కాబట్టి, అరే నేను వచ్చాను ఏం చేయకూడదు, ఎందుకంటే నేను ఏదో నిమ్మకాయ తెచ్చాను, తర్వాత ఆకుకూర తెచ్చాను, తరుగుతున్నాను, తర్వాత అప్పడం గురించి వాడు మాటికి చెప్తున్నాడు అనమాట. నేను వచ్చాను ఏవో చేస్తున్నట్టున్నావు, అలా ఏం చేయకు అని అంటున్నాడు మాటికి. ఆ తర్వాత అవన్నీ తీసుకొచ్చి పెట్టాను. ఆ తర్వాత అసలు ఇంత శ్రమ తీసుకుని ఎందుకు చేసావు అంటున్నాడు. నేను ఒక మాట చెప్తాను, దయచేసి విను. నువ్వు ఉన్నా లేకపోయినా నేను చేసుకొని తినేది ఇదే. నువ్వు ఉన్నావు కాబట్టి అది అనుభవిస్తున్నావు అంతే. నీ కోసం నేను ఏది చేయను. నేను ఇట్లాగే తింటాను ఎవ్రీడే. అంటే ఇప్పుడు నిన్ను సాటిస్ఫై చేసి నాకు వచ్చేది ఏమి లేదు. ఒకవేళ చేయవలసి వస్తే నిన్ను చేయవలసిన అవసరం అసలే లేదు. అంటే నాకేం వస్తుంది నిన్ను సాటిస్ఫై. అందుకని నోరు మూసుకొని తిను పో అంతే. నేను అట్లా కాక ఇలా చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే యూ నెవర్ బ్లేమ్ ఎనీబడి. అట్లా కాకుండా ఫ్రెండ్ వచ్చాడని ఏదో నిజంగా చేశాను అనుకో, నాకేదైనా వెళ్ళినప్పుడు వాడు చేయకపోతే నేను నీకోసం వస్తే అంత చేశాను, వాడు వెళ్తే అన్నం పప్పు కూడా పెట్టలేదు, వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఏం చేసినా నాకు అది సాధ్యము కనుక చేస్తున్నాను అంతే. ఊరికే భాష కోసం నా కోసం అనవలసిందే తప్ప ప్రస్తుతం సాధ్యం అట్లా ఉంది. అట్లాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఎలా ఉందంటే కొండ ఉంది కాబట్టి చూస్తున్నాను. అటువంటిది ఏదో అది లేకపోయినా చూస్తాం కదా, ఏదో ఒకటి ఉంది కదా. ఇప్పుడు మీరు కంటే అది సాధ్యమైంది సపోజ్ చేసినప్పుడు వితౌట్ ఎనీ వేరే ఇంటెన్షన్ ఏం లేదు, చాలా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వర్క్ చేసాం ఒక ఎక్స్కి వచ్చినప్పుడు. అసలు మనకి ఏమీ ఆశింపు కూడా లేదు. బట్ థింగ్స్ హ్యాపెన్. ఒక్కొక్క సందర్భంలో అనుకోకుండా వాళ్ళతో మళ్ళీ మనం ఏదో ఒక సందర్భంలో వాళ్ళ సహాయం మనం తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోవాల్సి వచ్చినప్పుడు చేసినప్పుడు మనకు మోటివ్ లేదు,
కానీ అక్కడ అనుకోకుండా మనం రిసీవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో వాళ్ళు మనం చేసిన దానిలో కనీసం 1% లేదా 10% కూడా చేయనప్పుడు అప్పుడు గుర్తొస్తుంది. అది గుర్తొచ్చి తెలియకుండా పించ్ అవుతాం. దీన్ని ఎట్లా అంటే నాకు అది లేదు, ఇది మీకు లేదు, అదే అంటున్నాను నేను. నాకు అది లేదు. కానీ జనరల్గా నేను ఇట్లాగే జరగాలని అనుకోరు, అది కదా. రెండోది, నాకు ఎంత సాధ్యమో అంతలోనే నేను ఆపరేట్ చేస్తాను తప్ప కదా నాకు సాధ్యం కానిది కొంచెం, ఎందుకంటే అదే చాలా ఉంది. అంటే సాధ్యమయ్యేదే అనంతంగా ఉంది. ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు అరుణాచలం కొండ పెయింటింగ్స్ చేయడం సాధ్యంలో ఉంది. జీవితకాలం సరిపోతుందా? ఒక పెయింటింగ్ అదే ఇక్కడి నుంచి వేయచ్చు, అక్కడి నుంచి వేయచ్చు, వర్షంలో వేయచ్చు, ఎండలో వేయచ్చు, టెంపుల్ బ్యాక్డ్రాప్లో వేయచ్చు, రౌండ్ కలిపేయచ్చు, కుక్కతో కలిపేయచ్చు, రకరకాలుగా వేయచ్చు. ఇట్ కంటిన్యూస్. అంటే ఇంక ఎక్కడెక్కడికి పోను అవసరం, ప్యారిస్లో అవ్వకుండా అవసరం లేదు, ఇక్కడే ఉండు. ఈ సాధ్యమయ్యేది నువ్వు చేయడానికే సరిపోదు. మళ్ళీ దాంట్లో ఎక్స్పెక్టేషన్ ఇక్కడిది ఏమి లేదు. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అంటా ఉన్నాను, అసలు మొత్తం హ్యూమన్ రిలేషన్షిప్స్ మధ్యలో ఉన్న టర్మాయిల్ అంతటికీ కారణం ఈ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, నేను కావాలని అది అవసరం లేదని కాదు, ఉన్నది బాగుంది అనడంతోనే ఎక్స్పెక్టేషన్ పోయింది. ఎవరు ఎలా ఉంటే అలా ఉంటారో అది వాళ్ళ ఛాయిస్ అనుకోవడంతో ఎక్స్పెక్టేషన్ పోయింది. ఎవరున్నా లేకున్నా నా పని నేను చేసుకోగలను. ట్రెమెండస్ అవేర్నెస్ కావాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ 24 గంటలు మనకి ఛాలెంజ్ చేసి షాక్స్ ఇచ్చేస్తా ఉంటారు. అదే అందుకే లైఫ్ అంతా నా పనులు నేను చేసుకుందాం అనేది మర్చిపోను. ఈరోజు మీకు అన్నం లేదండి అన్నాడు అనుకో, ఓకే ఐ విల్ వర్క్. అంటే ఏంది వారం నుంచి పెట్టారు, ఇప్పుడు మీద డిపెండ్ అయ్యాను, అట్లా ఏమి లేదు. నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా. అందుకని నేను షాక్ తిన్నాను. ఇది ఎలాంటిదంటే పులి వస్తుందని తెలిస్తే వాడు షాక్ తినడు, తెలియకపోతేనే షాక్ కదా. షాక్ అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని. అవేర్గా ఉంటే దేర్ ఆర్ నో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. అవేర్గా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతున్నదాన్ని నువ్వు చూసే స్థితిలో ఎప్పుడూ ఉంటావు, ఎవరికైనా. అందుకని ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి కానీ అతను ఎవరికి సేవ చేసి, ఈ ప్రాపంచికపరమైన సేవలు చేసినట్టు అతను కనబడకపోవచ్చు. అంటే అతను టీషర్ట్లు పంచకపోవచ్చు, చల్ల వడుకుతున్నాడు, రగ్గులు పంచకపోవచ్చు. అది ప్రాపంచికంగా ఉన్నవాడు ప్రాపంచిక విషయాలు చూస్తున్నాడు. వీడు మూలం తెలుసుకున్నాడు కాబట్టి మూలాన్ని కదిలించి అతన్ని అన్నిటి నుంచి విముక్తి చేస్తాడు కదా. జీవితాన్ని జీవించడానికి కావలసిన సంసిద్ధత తెచ్చి పంపిస్తాడు. ఎంతసేపు ఎదురు చూస్తావు రగ్గు కోసం, పోయి కొనుక్కోపో. అందుకే ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి మెహర్ బాబా అన్న ఒక మాట కూడా గుర్తు చేద్దాం. మెహర్ బాబా అంటారు, బ్రదర్హుడ్, ఈక్వాలిటీ, ఈ ఇంపోజ్డ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అంటిల్ ఎన్లైటన్ అయ్యేదాకా కూడాను అవి ఓన్లీ ఇంపోజ్డ్, ఎంతో కొంత ఆర్టిఫిషియల్లే, కానీ ఆ రియాలిటీ అనేది అనుభవంలోకి వచ్చేది ఓన్లీ టు ద సోల్, వేర్ ఎవరైతే ట్రాన్సెండ్ అయ్యి ఈ డ్యూయాలిటీని లేకపోతే ఈ డిఫరెన్షియేషన్ ట్రాన్సెండ్ వాళ్ళకి మాత్రమే ఆ రియల్ యూనిటీ, రియల్ ఈక్వాలిటీ, రియల్ బ్రదర్హుడ్ అనేది అక్కడే ఉంటుంది. కానీ బట్ ద రిమైనింగ్ థింగ్స్ అనేవి జస్ట్ సూపర్ఫిషియల్ అడ్జస్ట్మెంట్సే అన్నారు. రెండోది విషయం అర్థం కాని వాడు సేవ చేయాలంటే వాడే సెంటరే చేయాలి, వాడే సెంటర్గా నిలబడి చేయాలి. అంటే వాడు చేస్తుంది ఐడెంటిటీ కోసం కదా. ఒకవేళ ఎన్లైటన్మెంట్ అయితే నీ ద్వారా జరిగిన ఓకే, తన ద్వారా జరిగిన తనదే, అది ఎవరు చేసినా ఓకే కదా. కొంచెం ఫరక్నే పడదు. అంటే మనం ఏ పని చేసినా అది మనకి పర్సనాలిటీని ఎన్హాన్స్ చేయడానిక లేకపోతే విత్ అదర్ ప్యూర్ కాదా అనేది మనం ఒకసారి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే నిజమైనటువంటి స్పిరిచువాలిటీలో మనం, అంటే మీరు అనుకునేటటువంటి సోకాల్డ్ ప్రోగ్రెస్ కూడా దానికి సంబంధం ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే చెక్ ఇట్, పేరు ప్రఖ్యాతుల కోసము రాయొచ్చు, అదే లేదా ఒక విషయాన్ని చెప్పడానికి ఒక మాధ్యమంగాను రాయొచ్చు. కానీ రెండిట్లోనూ బుక్కే రాసేది. ఇన్ని పుస్తకాలు రాసిన ఐడెంటిటీ కోసం వచ్చిందా, అయిపోయింది. బుక్ సెకండరీ, నా ఐడెంటిటీ ఇంపార్టెంట్. అసలు బుక్ రాసిందే ఐడెంటిటీ డిజాల్వ్ అవ్వడానికి నువ్వు ఏం చేస్తే నీకు అర్థమైంది. తద్వారా నువ్వు ఎట్లా హ్యాపీగా ఉంటావు, సర్వకాల సర్వవస్తుల్లో కార్యకారణాలకు అతీతంగా ఎట్లా ఉంటావు, ఎక్స్పెక్టేషన్ లేకుండా హౌ టు లీడ్, అసలు ఉన్నదాన్ని ఎట్లా అనుభవిస్తావు, హౌ టు ఆపరేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద గైజెంటిక్ ఎగ్జిస్టెన్స్ అనేది తెలుసుకుంటే బాగుంటుంది అంతే. కానీ ఈగో, పర్సనాలిటీ, సెల్ఫ్ ఏదైతే అంటామో ఇది ఎంత స్విఫ్ట్గా ఉంటుందంటే అసలు చాలా సటిల్గా ఉండేటటువంటిది, ఎంతో అవేర్నెస్తో ఉంటుంది తప్పించి అది ట్విస్ట్ చేసేసి మన ఐడెంటిటీని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్, అంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎన్ని మార్గాల్లో అది వర్క్ అవుట్ చేస్తుంది. సో అవేర్నెస్ ఈజ్ కాన్షియస్నెస్ అండ్ అవేర్నెస్
ఆ క్వాలిటీ ఆఫ్ కాన్షియస్ చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు. సో ఎప్పుడు ఎవ్రీ టైం నార్మల్ పీపుల్ అంటే బహుశా మేబీ ట్రాన్సెండ్ అయిన పర్సన్స్కి ఏంటంటే మాటకి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దే ఆర్ ఇన్ దట్ ప్లేస్లోంచి మనం వర్క్ చేస్తారు. ఎటు వచ్చి ఇంకా మైండ్ ట్రాన్సెండ్ అవనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పర్సనాలిటీ మూవ్మెంట్ని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ ద సో కాల్డ్ సర్వీసెస్, హ్యూమనిటేరియన్, ఆల్ట్రూయిజం వర్క్స్ ఏటైనా కానీ నాకు అనిపిస్తుంది. నిజమైన ఎరుక ఉదయిస్తే బాత్రూమ్ అయినా, దేవాలయంలో గర్భగుడిలో ఉన్న, కొండ మీద ఉన్న, మార్కెట్ ప్లేస్లో ఉన్న, యు ఆర్ అవేర్ అంతే. అట్లా కాకుండా ఒకవేళ నువ్వు ఐడెంటిటీలో ఉన్నావు అనుకో, బయట చాలా అవేర్గా ఉన్నట్టు కనపడి బాత్రూంలోకి పోగానే నువ్వు తమస్సులోకి జారిపడిపోయి ఎవరు లేరు కాదు అమ్మ నరకం, నరకానికి తాత అది కదా. మళ్ళీ బయటికి రా నమస్తే అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు సెలబ్రిటీస్ యొక్క ప్రాబ్లం అదే, అభిమానులు ఓన్లీ అవసరానికే, వీళ్ళంతా ఎవరురా ఎందుకు వచ్చారు వీళ్ళంతా పంపించేసి బాగున్నారా ఎందుకు వచ్చాడు అసలు. ఇంకొక కోణం కూడా మాట్లాడినా సర్వీస్ గురించి వచ్చింది కాబట్టి ఓపెన్ అప్. సపోజ్ ఒక 1000 కోట్లు సంపాదించేసి 10,000 కోట్లు సంపాదించిన తర్వాత హ్యూమన్ బీయింగ్కి తెలియకుండా లోపల అది ఓన్లీ గిల్ట్ అని నేను అన్న, కానీ ఏదో ఒకటి అవతల వాళ్ళకి ఇవ్వకపోతే హీఈస్ నాట్ ఎట్ పీస్. అవును, ఇది కూడా మనం అబ్జర్వేషన్ చేసాం అంటే కొన్ని సందర్భాల్లో. సో అప్పుడు కానీ వాడికి ఒక కనెక్టివిటీ, ఒక ఫుల్ఫిల్మెంట్ అది రావట్లా. అట్లాంటిది కూడా ఉంది ఎగ్జాక్ట్లీ. అవును, అందుకే కదా బిల్ గేట్స్ పంచుతూనే ఉంటాడు ఇప్పుడు కదా. అది అలాగని మొత్తం పంచు. ఎందుకంటే మీరు ఎంత సంపాదించినా చివరికి హ్యుమానిటీకి ఎంతో కొంత మీరు వైపు నుంచి కాంట్రిబ్యూషన్ చేయకపోతే ఎక్కడో సమ్వేర్ మీరే పూర్గా ఫీల్ అవుతారు. అవును, అక్కడ ఆ పవర్ నుంచి తప్పించుకోవడం కోసం యు ఆర్ కంపెల్డ్ టు డూ సమ్ సర్వీస్. అలా కూడా అనిపించింది నాకు ఒక కోణంలో. అయితే నాకంటూ ఏది వద్దు అనిపించినప్పుడు ఒకవేళ సేవ మొదలైతే అది నిరాఘాటంగా కొనసాగుతుంది. నారాయణ సేవ దానికి ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏదైతే ఎప్పుడు ఉంది ఎప్పటికి ఉంటుంది, దేశకాలమాన పరిస్థితులు మారినా ఉంటుంది, ప్రభుత్వాలు మారినా ఉంటుంది, అదే సత్యం అన్నాం కాబట్టి ఒకవేళ అరుణాచలంలో సత్యం అంటూ ఉంటే నారాయణ సేవ సత్యం అంతే, అది ఎప్పటికి ఉంటుంది, అది ఇట్ కంటిన్యూస్. తర్వాత అందులో స్ట్రెస్ లేదు, ఏమి లేదు, అదొక జీవన విధానం. ఇప్పుడు రమణాశ్రమంలో అదొక బ్రీతింగ్ ఏరియా, అందరూ తింటారు, పడుకుంటారు, మాట్లాడతారు. అసలు నేను పొద్దున అన్నే కదా, ఎవడు రుచి గురించి అడగట్లే, ఎవడు తిరిగి అడగట్లే, ఎవడు ఉప్పు వేసుకోవట్లే, ఎవడు పచ్చడి నంచుకోవట్లే, ఉన్నదేదో తింటున్నారు. అంటే ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ అది, ఉన్నది అనుభవించు కదా. అక్కడ దొరుకుతుంది అది. అదే మనిషి ఇంటికి రాగానే కొంచెం మిరపకాయ ఉందమ్మా నంచుకోవాలి, అదే మైండ్ వచ్చేస్తుంది. అక్కడ అసలు నీ మైండ్ నల్లిఫై చేసేసింది రమణ మహర్షి. ఆ ప్లేస్లో యు ఆర్ డూమ్డ్. నీవు లేవు అక్కడ. ఏముంది, ఆకలి ఉంది, ఆకలి తింటుందంటే నీవు లేవు. అది ఇంటికి వస్తే ఆకలితో పాటు నీవు ఉన్నావు. కొంచెం మంచి కంచెం తీసుకురా, ఇలాగే నా పెట్టేది, అరే మెతుకులు కింద పడకుండా తిను, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఏదో చెప్తావు. అక్కడ ఎవడు ఏం చెప్పట్లే, అసలు పెట్టిన వాళ్ళు కూడా ఎవరికేం చెప్పట్లే, ఇలా తినమని కానీ, వదిలేయొద్దని కానీ, వదిలేయాలని కానీ, మెల్లగా తినండి అని కానీ, నిదానంగా కూర్చోండి, ఎవడేం చెప్పట్లే, అసలు జీరో. ఇట్లా పెట్టి తోసేస్తున్నారు అంతే, పో అట్లా. అందుకని నువ్వు ఇంటెన్షనల్గా సేవ చేస్తే అదంతా అబద్ధమే. సేవ పుట్టాలి, అది అనుకోకుండా ఒరిజినేట్ అవ్వాలంటే. కానీ నేను ఇంకొకటి కూడా చెప్పనా, అది ఒక నిష్కామ కర్మ, ఆ క్వాలిటీ ఆఫ్ కాన్షియస్ గురించి మనం ఒకటి పక్కన పెట్టి, కొంతమంది వాళ్ళు ఎన్హాన్స్ చేసుకోవడానికి చేసినా బహుశా మనం ఇందాక అనుకున్నామో లేదు నాకు గుర్తున్నట్లా, వాళ్ళ వలన కూడా తెలియకుండా చాలా వర్క్ జరుగుతుంటుంది. ఎందుకంటే విషయం రమణ మహర్షి అన్నదానం పెట్టినా నిష్కామ కర్మతో, ఒక ఐడెంటిటీ క్రైస్ట్ అన్నదానం పెట్టినా తినేవాడికి ఏం ప్రాబ్లం లేదు. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద పర్సన్ హూ ఇస్ క్వాలిటీ. ఎగ్జాక్ట్లీ కదా. సో తినేవాడికి ఏ ప్రాబ్లం, అక్కడ వాటర్ ఏదో ఉంచుడు, చెప్తారు రిలాక్స్, వాటర్, సిట్, సో దేర్ ఇస్ సిట్ ఆన్ ద చైర్, సిట్ ఎనీవేర్, నో ప్రాబ్లం ఎక్సెప్ట్ ఇన్ ద వాటర్. నేనేమన్నాను తెలుసా, ఇంకొక యాంగిల్ చెప్తున్నా, అంటే నా అబ్జర్వేషను, ఈ ప్రపంచంలో
ప్రతివాడు సేవ చేస్తున్నాడు. ఇంకోటి చెప్తా. సపోజ్ నేను రోడ్ల మీద ఊడుస్తున్నా, కరెక్ట్. రోడ్లో నేను నాకు మీరు 10,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నేను ఊడుస్తున్నాను. ఆ, నా అవసరం కూడా నన్ను సేవ చేయించుతుంది. అదే చెప్తున్నా. ఏదో ఒక అవసరం కూడా సేవ చేయించుతుంది. ఆ సేవ అనేది వాళ్ళు చేయకపోతే రేపు దరిద్రంగా ఉంటాయి రోడ్లన్నీ కూడా. అవును, అది కదా, ఆ ఏదైనా యాంగిల్లో సేవ. కూడా. అందుకే సేవ చెయ్యి, అవును. కానీ సేవ చేస్తూ చేస్తూ సెల్ఫ్ తీసేసాను. సేవ తీసేయడం అనేది ఇంకా అది చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఒక వ్యక్తి గురించి నేను చదివాను, ఆ వ్యక్తిని కలిశాను కూడా. ఆ ఒంగోలు ప్రాంతంలో బాగా చదువుకున్నవాడే. ఓకే. హఠాత్తుగా రోడ్డు మీదకి వెళ్ళి బ్యాగ్ వేసుకొని చెత్త ఎత్తడం స్టార్ట్ చేశాడు. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ తెలిసి పెద్ద గొడవైంది. అంటే వీడు చదువుకున్నవాడు, మంచి కుటుంబము, చదువుకున్న కుటుంబము, మా పరువు పోతుంది అంటే నేనేం తప్పు చేశాను? రోడ్డు మీద చెత్తుంటే తీసేశాను అంతే. దానికి ఎంసీహెచ్ ఉంది, నువ్వెందుకు తీసేస్తావు? అరే ఇది నా ఊరు, నేను చెత్త ఉండొద్దు అనుకుంటుందా అన్నాడు. ఎంత డేంజరస్ ఉంది. నిష్కామకరం వదిలేస్తే ఇట్లా ఉంటుంది పిచ్చి. ఆ తర్వాత పూల పార్క్ గెట్ లాస్ట్ ఇక్కడి నుంచి అని పేరెంట్స్ గెంటేశారు. గెంటేస్తే బయటకు వచ్చేసాడు అంతే. వచ్చి ఆయన చేసేవాడంట, అరే ఈ బ్యాగ్ ఇవా ఒకసారి, ఎప్పుడు భుజం మీద బ్యాగ్. ఓకే, అంతే. నువ్వు టీ తాగుతుంటావు కదా, పడేస్తా. ఒకవేళ ఇనిషియల్గా టీ తాగా పడేస్తారు కదా, తీసుకుని బ్యాగ్ వేసుకో. ఇప్పుడు ఊరికే లేడు. ఓకే. ఈ వాజ్ రీడింగ్ గుడ్ బుక్స్, మంచిగా పాటలు వింటున్నాడు చక్కగా. ఆ తర్వాత మళ్ళీ ఎవరో వేసాడు, బీడీ వేసాడు. వాడికి ఏం చెప్పట్లే అసలు. ద రియల్ సర్వీస్ ఈజ్ లైక్ దిస్. నువ్వు తొక్కలో సలహాలు ఇస్తలేడు, వాడు చేయాలనిపిస్తుంది చేస్తున్నాడు. వాడు మారాలి, మారలేదు, వాడు తిట్టడము నీకు తెలియదా, మన దేశము, మన భారతదేశము నేల ఏమనుకుంటుంది. హీఈస్ సేవింగ్ ఎనర్జీ. 3 months తర్వాత మ్యాజిక్ జరిగింది అసలు. వాడు నిలబడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడ చెత్త అక్కడ తీసుకుపోతున్నాడు అసలు. ఒకరోజు బ్యాగ్ వదిలేసిన అంతే, ఆ ఊరు దాంతో కదా క్లీన్ అయిపోయిందని తెలుసుకున్నాడు. ఇప్పుడు రమణ మహర్షి వదిలేసిండు, ఇట్ కంటిన్యూ. అంటే ఆ స్పృహ కలిగించడానికి మాట అవసరం లేదు. నువ్వు జస్ట్ బీ అండ్ ఇట్ గెట్స్ మేనిఫెస్టెడ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. యూ డోంట్ హ్యావ్ టు క్రేవ్, యూ డోంట్ హ్యావ్ టు గివ్ లెక్చర్స్, యూ డోంట్ హ్యావ్ టు స్క్రీమ్ ఎట్ సంబడి. అసలు ఎవరు లేనిలేడు అక్కడ. నీవు ఏం పరమోత్కృష్ట ఉద్దేశము అన్నం పెట్టడమే, ఇంకా వేరే ఏం చెప్పకు. దున్నపోతులాగా ఉన్నావు, పని చేసుకోవచ్చు కదా. ఏదో ఈగో వచ్చేస్తుంది, నీకు సలహా ఇవ్వాలి. చాలా నువ్వు ఏమనకుండా పెడితే వాడే ఆలోచిస్తాడు. ఒక 5 రోజుల తర్వాత వచ్చి నేను ఏమైనా సేవ చేస్తానండి అంటే నీళ్ళు పోయి అడగక్కర్లే, నీకే తెలుస్తుంది ఏం చేయాలో తెలుసుకో. సో రియల్ మ్యాజిక్ అక్కడ ఉంది. నువ్వు అడిగితే చేసేవాడు, నువ్వు పక్కెళ్తే ఆపేస్తాడు. వానంతకి వాడికి అనిపిస్తే ఎవడున్నా చేస్తాడు, ఎవడు చేయకపోయినా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు. అట్లాంటి వాళ్ళు నిజంగా జతకూడితే రియల్ సర్వీస్ అది ఎక్స్పెరెన్షియల్గా జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ సేవ జరిగితే నేను చాలాసార్లు అనుకుంటా అన్నదానం చేద్దామని, నాకు 100% వద్దనిపిస్తుంది. అసలు అలాంటి సందర్భం నాకు లేనే లేదు. అందుకని నేను ఏం చేసినా నాకు బరువు అవుతుంది. అట్లా కాకుండా అలాంటి సందర్భం వచ్చినప్పుడు నువ్వు అన్నదానం చేస్తున్నావు అన్ని కూడా తెలియదు నీకు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అసలు ఆ బరువే ఉండదు అసలు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ అండ్ ఇట్ కంటిన్యూస్. ఎవరో ఒకరు నీళ్ళు ఇస్తారు, ఎవరెవరు బియ్యం ఇస్తారు, ఎవరో చేస్తారు, చూస్తుంటుంది ఎవరో సర్దుతారు, ఎవరో చాపేస్తారు, చూస్తుంటుంది తెలియకుండా ఒక ఆర్డర్ వచ్చేస్తుంది, తెలియకుండా ఒక టైమింగ్ వచ్చేస్తుంది. వీడు ఏదో చేస్తా ఉన్నాడు, వీడు చేస్తాను. బట్ చాలామంది దాన్ని ఓన్ చేసుకోవడంతో సేవ అనేది ఒక మంచి మహావృక్షంలాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు రమణాశ్రమం అనేది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. అక్కడ ఆయన రమణ మహర్షి చెప్పాడా ఇట్లా చేయాలి, భవిష్యత్తులో నారాయణ సేవ చేయాలి, మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలా. అసలు అలాంటిది ఏమీ లేదు అసలు. నాకు తెలిసి ఆయన అందరికీ వడ్డించి ఉండడు కూడా, నాకు తెలిసి. అంటే ఎవరిడే అందరు కూర్చొని అందరితో పాటు ఆయన తిన్నాడు. ఆయన చెప్పిందల్లా ఒక్కటే, మాటికి గుర్తు చేసింది సమత్వము. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందరికి మజ్జిగేసి నాకు పెరిగేస్తే ఇట్లా చూశాను. అంటే ఏం అర్థం చేసుకున్నావు? నన్ను తినలేదు ఆ రోజు. నెక్స్ట్ డే
ఎవరు పెరుగు తెచ్చినా ఈవెన్ మధ్య కూడా మానేసి ఉంటాడు. మధ్య కూడా మానేశాడు. అలాంటి చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒక 6 నెలలు అయింది, ఆమె విపరీతమైన గిల్ట్తో వేగిపోయింది. అబ్బా ఎంత తప్పు చేశాను భగవాన్, ఎంత తప్పు చేశాను, నేనేదో భగవాన్ ప్రేమతో అందరికి వేస్తే సమత్వం అని ఆయన అంటాడు మర్చిపోయాను, అందరికి పెరిగేసినా బాగుండేది, లేదా అందరికి మధ్య చేసిన ఆయన కోసం చేయబోయి అట్లా చేశాను, ఇప్పుడు ఎట్లా భగవాన్ ఎట్లా భగవాన్ ఎట్లా భగవాన్. చివరికి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారంట, ఇవి మా దగ్గర ఏడిచి లాభం లేదు, నెక్స్ట్ భోజనం పెట్టినప్పుడు నువ్వే అడుగుపో, అడిగితే ఏమంటాడు దగ్గరికి పోవడం మళ్ళీ నీకు రావడం వద్దులే నాయన. ఒకరోజు ధైర్యం చేసుకుని నా వల్ల కాదని ఆ రోజు నేను పెరుగు వేసానని మీరు ఆ పెరుగు మానేశారంటే అట్లేం లేదు ఏ తింటా అన్నాను. అంటే ఈ సంఘర్షణ జరిగే ఎంత అవకాశం ఇచ్చి గిల్ట్ లేకుండా చూశాడు. అట్లేం లేదమ్మా, నాకు తినాలనిపించలేదు అంతే ఆ రోజు, ఇప్పుడు వెయ్యి తింటాను, కానీ తెలుసు కదా ఎలా వేయాలో, మజ్జిగ వేస్తే అందరికి మజ్జిగే, పెరిగేస్తే అందరికి పెరిగే, నాకు అర్థమైపోయింది ఇంకొద్దు. సో సమత్వం ఇప్పుడు అది వెరీ డేంజరస్ పాత్ కదా, వీడికి కాదు ఎదుటోడికి. వాడు గారెలు తెస్తే చచ్చాడు. లేదు అలా జరిగింది. బత్తాయి రసం తీసుకొచ్చి ఇస్తే మరి వీళ్ళందరి సంగతి ఏంటి అన్నారండి. ఆయన వెళ్ళి మళ్ళీ అన్ని బత్తాయిలు కొని అందరికి రసం తీసుకొచ్చి మొత్తం అందరికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సర్లే ఈసారికి ఇస్తే ఇచ్చా కానీ ఇంకోసారి తేమంటే రియల్ ఇట్ హ్యాపెన్. దగ్గు మందు అది కూడా మరి ఇక్కడ కూడా చాలా మందికి ఉన్నట్టుంది, మరి అందరికీ పంచలేం కదా అంటే చిన్న అలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి మరి బ్రోటల్ ఈక్వాలిటీ ఏమో అనిపించింది. బ్రోటల్ ఈక్వాలిటీ అది అట్లా కూడా చేశారు. తర్వాత ఆయనకి ఏదో వ్యాధి వస్తే తల ఒక మందు తెచ్చారంట, నా మంది వేసుకో భగవాన్, నా మంది వేసుకో, నా మంది వేసుకో అంటే ఒక గ్లాస్ ఇట్లా పట్టుకురా అని మొత్తం మందులు వేసుకుని కలిపితే ఎవడో గుంజుకుని పోయాడు. అమ్మోయేది ఏమన్నా పాయసం అయితే కష్టం. తర్వాత ప్రకృతిలో ఏది వేస్ట్ కాదు అన్నంట ఒకసారి అని కొండ దిగుతుంటే ఏవో నల్ల నల్ల కాయలు కనిపించింది అంట, వీటితో కూర చేసుకుందాం అని తీసుకొచ్చి కిచెన్ మీద పెట్టి భగవాన్ అట్లా స్నానం చేయడానికి వెళ్ళేసరికి ఇవి మాయం చేశారు అని అర్థం. ఎవడో భయపడ్డాడు. అంటే ఈజ్ లైక్ ఎ స్మాల్ కిడ్. అంటే మనం అట్లా చూస్తే కొండలాగా చూస్తే మనం తట్టుకోలేం, కానీ ఆయన చేష్టలు ఆయన కదలిక చూస్తే వెరీ సాఫ్ట్ హార్టెడ్నెస్ ఉంటుంది. తర్వాత ఏమంటారు మెసేజ్ చాలా క్లియర్గా వితౌట్ మచ్ వర్డ్స్. ఎందుకంటే అతను అట్లా ఉన్నాడు కాబట్టి ఇంకా దానికి మాటలు ఎందుకు. ఇప్పుడు రోజు నువ్వు యోగా చేసావు అనుకో చెప్పవలసిన అవసరం లేదు, నువ్వు చేస్తూ ఉంటావు. అందుకే ఏదైనా కన్సిస్టెంట్గా చేసేవాడు వాడు వర్బల్ సందేశం ఇవ్వవలసిన అవసరం లేదు. ఒకవేళ చెప్పినా వాడు నిజమైన సందేశం వాడు స్థితి నుంచి రావాల్సిందే. ఇప్పుడు మన వర్బాటిం అన్నది అవసరార్థం, ఏదో టెక్నాలజీ ఉంది కదా అని వాడుకోవడం. ఈ మాటలు తీసేసినా నువ్వు ఊరికే కూర్చున్నా కూడా ఇట్ విల్ కన్వే సంథింగ్. అందుకని తనకు అదే చెప్పాను, నువ్వు ఏదైనా ఆశ్రమంలో సేవ చేస్తావు చెయ్యి, కానీ స్టిల్ ఐడెంటిటీ కోసం చేస్తున్నావా, నీ సమస్య నుంచి పారిపోవడానికి చేస్తున్నావా, ఒకసారి గమనించు. అది ఒక రకమైన సేవ, ఒక ఎస్కేప్ రోడ్. అట్లా కాకుండా నీవెవరో నీకు తెలిస్తే, ఇక నాకంటూ ఏమక్కర్లేదని తెలిసినప్పుడు, అందరూ నాలో భాగం గుర్తించినప్పుడు, ప్రాపంచిక విషయాలు ఎవడు సేవలో లేవు అసలు. సేవ అంటే నథింగ్ బట్ నీళ్ళు ఇవ్వడము, అన్నం ఇవ్వడము, లేకపోతే చలి వస్తే రగ్గి ఇవ్వడము, లేకపోతే శరీరం చచ్చిపోతుందంటే గుండె ఆపరేషన్, అంతే తప్ప సేవ పేరు మీద ఎవడన్నా డబ్బు ఇస్తాడా? ఇవ్వడు కాదు ప్రాపంచిక. సేవ పేరు మీద ఒక ఆశ్రమంలో ఉన్న ఫోన్లు పంచుతున్నారా? పొలిటికల్ పార్టీస్ చేస్తే ల్యాప్టాప్లు పంచుతారు. సో సేవ ఎగ్జిస్టెన్షియల్గా ప్రకృతి పరంగా మాత్రమే, అవి మాత్రమే సేవ. ఎందుకంటే ఆ ఒక్కటే అందరిలో సమానంగా పలికేవి. ఇంకా డబ్బు ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది, అందం ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది, బట్ ఆకలి అందరు సమానంగా ఉంటుంది. అందుకని అక్కడ ఒక్క చోటనే సేవ అనేది రియల్గా రివీల్ అవుతుంది. అందుకని నేను కూడా అనుకుంటా, ఏంటిది అది గద్దలా గబ్బిలాలేవి కదా, గబ్బిలాలు అరుణాచల శివ టెంపుల్ వైపు వెళ్తున్నాయి దర్శనానికి. అవి గోపుర దర్శనం దగ్గర నుంచి చేసుకుంటే చేసుకొని ఇంటికి వెళ్తున్నాయి మనకు తెలియదు. అవును వస్తూనే ఉంటాయి. అంతేనా? అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయా? అన్నీ ఎడో పోతున్నాయి వాటి చెట్ల వైపు. అందుకని సేవ చేయాలని నువ్వు చేసినంత వరకు అది ఐడెంటిటీ ఉంటుంది. అట్లా కాకుండా అది జరిగే స్థితి వచ్చినప్పుడు, దానికి సర్వము సహకరించినప్పుడు, సెల్ఫ్ అనేది లేకుండా ఒకవేళ జరిగితే
అది నిరాఘాటంగా కొనసాగుతుంది. కదా. ఐడెంటిటీ బేస్డ్ సర్వీస్ ఖచ్చితంగా ఆగుతుంది. నా కోసం అన్నదానం చేయాలని కొడుకులు చెప్తే తండ్రి చచ్చిపోగానే ఆపేసే అవకాశం ఉంది. అవును. పిండం పెట్టిన నెక్స్ట్ డే చేయట్లేదండి, మా నాన్నగారు పోయారు, ఇంకా మాకు పడట్లేదు. అట్లా కాకుండా రియల్ సర్వీస్ ఇట్ విల్ కంటిన్యూ. ఎందుకంటే అక్కడ సెల్ఫే లేదు కాబట్టి కొనసాగుతుంది. సెల్ఫ్ ఉంటే అయిపోతుంది. ఓవరాల్గా సారాంశం అదే. అందుకని ఒకవేళ సర్వీస్ ఏమైనా నా ద్వారా జరిగినా మీ ద్వారా జరిగినా సెల్ఫ్ డిజాల్వ్మెంట్లోనే సర్వీస్ ఉదయించవలసింది తప్ప, అవును. అంతేగాని నేను చేయాలనుకుంటున్నాను, ఇది నా లక్ష్యం, అట్లా కాదు. అది అంతే కదా. భూమి ఉన్నంత వరకు అది కొనసాగాలంటే నీవు అనేవాడు పెద్దగా ఉండకూడదు. అంటే సెల్ఫ్ అనేది నేను అంటే జరగదు. రెండోది, దాంట్లో బరువు లేని ఒక ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ ఏదో వచ్చినప్పుడే కొనసాగుతుంది. కాంప్లికేట్ అనేది జరగదు. అంటే బరువే ఉండొద్దు అందులో. ఎనీబడి షుడ్ గ్రాస్ప్, లివ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇంకొకటి, సెల్ఫే లేని వాళ్ళు చేసే సేవకి మనమేమి ఏం చెప్పలేము. ఎందుకంటే సెల్ఫ్ ఇన్ ద సెన్స్ దాన్ని కొంచెం భాషలో సెల్ఫ్ లేకుండా చేసే ఏదైనా సేవనే. అంటే పర్సనాలిటీ డిజాల్వ్ అయ్యి, సపోజ్ ఉదాహరణకి ఒక ఎన్లైటెండ్ స్టేట్లోంచి చేసే సేవకి మనం ఏమి అట్రిబ్యూట్ చేయలేము, అది పక్కన పెట్టేద్దాం. రెండోది, పర్సనాలిటీ ఉంది, స్టిల్ సెల్ఫ్లెస్గా పనిచేయడం గురించి కూడా రెండో సందర్భం. ఈ మోటివేషన్స్ కూడా మనం చూసాం. సపోజ్ ఒక ఎక్స్ వాళ్ళ చైల్డ్ వచ్చి మెంటల్లీ రిటార్డెడ్. అలాంటి చూసి తను ఏమంటాడంటే, తను నాతో మాట్లాడింది, ఆయన చనిపోయారు ఇప్పుడు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా నేను, నాకు ఇంత డబ్బుండి నేనే ఇలాగా ఇంత బాధపడుతున్నానంటే ఇటువంటి చైల్డ్తో, ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటని చెప్పి అనిపించిన దానిలోంచి ఉద్భవించిందే ఈ సంస్థ అన్నాడు ఆయన. కరెక్ట్. అది అంటే అతను డిస్టర్బెన్స్ నుంచి బయటకు పడడానికి అదొక మాధ్యమం అయింది. స్టిల్ మళ్ళీ అక్కడే తన ఫుల్ఫిల్మెంటే కీలకం. అక్కడ కూడా ఫుల్ఫిల్మెంట్ అట్లా కాకుండా ఒక వ్యక్తి పూర్తి ఫుల్ఫిల్గా ఉన్నప్పుడు అక్కడి నుంచి జరిగే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే రియల్ సర్వీస్ విల్ నెవర్ స్టాప్. ఎందుకంటే అది పర్సనాలిటీ బేస్డ్ కాదు. అది ఊరికి రమణ మహర్షి పేరుతో నడుస్తున్నా ఓకే, అది ఊరికి అట్లా ఉంటుంది. రియల్గా నడిపే వాళ్ళు ఎవరెవరు వస్తారు, వాళ్ళంతా సెల్ఫ్ లేకుండా చేయాల్సిన వాళ్ళు. అట్లా అయినప్పుడే అది కొనసాగుతుంది. కాదు, సెల్ఫ్ లేకుండా, సెల్ఫ్ ఉండి సెల్ఫ్ లేకుండా, అంటే పర్సనాలిటీ ఉండి పర్సనాలిటీ లేనట్టుగా పనిచేయడం నిజంగా పెద్ద ట్రెమెండస్ టాస్క్ ఏమో. టార్చర్ అది కదా, పిచ్చెక్కుతుంది అసలు. అట్లాంటి నరకం వద్దు కదా. అది ఇంకోటి ఎంతసేపు కొనసాగించలేవు. అమ్మో, చాలా కష్టం. నేను అట్లా చేసేవాళ్ళని చూశాను. నేను అందరికి డాన్స్ నేర్పిస్తాను ఫ్రీగా, ఇది నా జీవిత లక్ష్యం అని స్టేజ్ మీద అనౌన్స్ చేసి ఫ్రీ డాన్స్ క్లాస్ పెట్టిన తర్వాత 6 నెలల నుంచి ఎట్లా మూసేయాలో అర్థం కావట్లేదండి అని తలబట్టుకున్న వాళ్ళని చూశాను. తర్వాత తక్కువ ధరకి భోజనం పెడతా నేను, అన్నదానమే చేయడం నా లక్ష్యం, వ్యాపారం కోసం కాదని చెప్పి ఇప్పుడు నడపలేకపోతున్నాను తండ్రి అని ఎట్లా పని చేయాలో అర్థం కాక చూసిన వాళ్ళ ఇద్దరు ముగ్గురు చూశాను. నిజంగా నువ్వు సెల్ఫ్ లేకపోతే, నీ స్వార్థము లేదు కనుక అందరూ వచ్చి చేస్తారు. అది నీవు ఉపయోగించుకుంటున్నావు నీ ఐడెంటిటీకి అనుకో, అందరు డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఐడెంటిటీ వచ్చేస్తుంది కదా. సో ఐడెంటిటీ లేని వ్యక్తి దగ్గర నీ ఐడెంటిటీ పనిచేయదు. రమణ మహర్షి దగ్గర ఎమ్మెల్యే ఎంపీ పనిచేయదు. అదే నీకు కొంత ఐడెంటిటీ ఉన్నా వాడి ఐడెంటిటీ పనిచేస్తుంది. అందుకే ఐడెంటిటీ లేని చోటు నుంచే రియల్ సర్వీస్ జరుగుతుంది అనేది అట్లా. అట్లా ఏమైనా మన లైఫ్లో జరిగితే అది కొనసాగుతుంది. కాబట్టి అట్లా జరగవలసింది. కానీ కావాలని మనం సమాజంలో కష్టాలు కన్నీళ్ళు చూస్తున్నాం, ఏదో చేయాలి అట్లా ఏమీ లేదు. అట్లా చేస్తే అయిపోతుంది, దానికంటే చేయడం బెటర్. ఓకే.